సినిమా మార్కెట్‌లోకి వచ్చాక, ఆ సినిమా విజయం సాధించాక, మళ్ళీ దాన్ని కొనసాగింపుగా తీయాలంటే మాత్రం చానా గట్స్ కావాలి. కారణం ఏంటంటే, ఒక సినిమా విజయం సాధించిన తర్వాత మళ్ళీ దాన్ని తీయటం ఎందుకు? ఒక మంచి సక్సెస్‌ని అందుకున్నాం గదా! అందరితో వదిలేయొచ్చు కదా! అని అనుకోకుండా, ఈ మధ్య కొన్ని సినిమాలు వస్తా ఉన్నాయి. ఉదాహరణకి మనం గమనిస్తా ఉంటే గనక, 'బాహుబలి' దగ్గర నుంచి కూడా ఈ ప్రక్రియ కొనసాగుతూనే ఉండింది. 'బాహుబలి' కొనసాగింపు 'బాహుబలి 2' వస్తే, 'కేజీఎఫ్' కొనసాగింపుగా 'కేజీఎఫ్ 2' వచ్చింది. అలాగే నిన్న మొన్న రిలీజ్ అయిన 'టిల్లు స్క్వేర్' కూడా 'డీజే టిల్లు' అనేది మొదటి సినిమా వచ్చింది. ఇలా జరుగుతున్న క్రమంలో ఒక 10 ఏళ్ల క్రితం ఒక మంచి విజయాన్ని సాధించుకున్న సినిమా 'గీతాంజలి'. అంజలి హీరోయిన్‌గా నటించి అప్పుడు మంచి పేరు సంపాదించుకుని ఒక్కసారిగా అంజలి నటించిన 'గీతాంజలి' అనే పేరుతోని ఒక మంచి ప్రయత్నం అయితే చేశారు. ఆ టైంలో కోన వెంకట్, దర్శకుడు రాజ్ కిరణ్. వీళ్ళు ఇప్పుడంతా కూడా కోన వెంకట్, అంజలి, అప్పుడు హీరోగా నటించిన శ్రీనివాసరెడ్డి, వీళ్ళందరూ కూడా మళ్ళీ సేమ్ కాంబినేషన్ రిపీట్ చేస్తూ దర్శకుడిని ఒక్కడిని మాత్రం మార్చారు. ఆ దర్శకుడి పేరే శివ తుర్లపాటి. మళ్ళీ గీతాంజలి వచ్చింది అంటే గీతాంజలి మళ్ళీ వచ్చిందని ఒక సినిమాని రూపొందించారు. ఈ రూపొందించిన సినిమా ప్రపంచవ్యాప్తంగా రంజాన్ సందర్భంగా ఈరోజు రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన సినిమా కథ ఎలా ఉండింది, వాళ్ళ నటినట్ల పనితీరు ఎలా ఉండింది అనేది ఇప్పుడు నేను చెప్తాను. శక్లశంకర్, రాజేష్ రైటర్స్గా ఉంటే డైరెక్షన్ చేసి ఎప్పటికైనా మంచి పేరు తెచ్చుకోవాలని శ్రీనివాసరెడ్డి ప్రయత్నిస్తూ ఉంటాడు. ఈ ప్రయత్నంలో భాగంగా వాళ్ళ ఫ్రెండ్ సత్యాని మోసం చేస్తూ నువ్వు ఎప్పటికైనా హీరో అయిపోతావు అని చెప్పి అతని దగ్గర డబ్బులు గుంజుతూ వీళ్ళేదో కాలం గడుపుతున్న టైంలో ఇతను దిల్ రాజు దగ్గర డైరెక్షన్ చేసే అవకాశం వచ్చింది అని చెప్పడంతో సత్య అమాయకంగా ఊరి నుంచి వస్తాడు. ఇక్కడి నుంచి వచ్చిన తర్వాత వీళ్ళందరికీ నిజంగా సినిమా చేసే అవకాశం వచ్చిందా లేదా అనేది మాత్రం చాలా ఇబ్బంది పడుతూ ఆ కృష్ణానగర్లో అంతా తిరుగుతూ ఉన్న టైంలో అనుకోకుండా ఒక కాల్ వస్తుంది, మీతోనే సినిమా చేయాలని మేము అనుకుంటున్నాం అని చెప్పేసి ఎక్కడో ఊటీలో ఉన్న విష్ణు అనే ఒక క్యారెక్టర్ ఫోన్ చేస్తుంది. ఎందుకు వీళ్ళతోనే ఆ విష్ణు సినిమా తీయబోతున్నాడు, ఎందుకు వీళ్ళందరితోనే పెట్టి సినిమా తీయాలనుకుంటున్నాడు అనేది ఇంకా మిగతా కథలోకి వెళ్ళి స్క్రీన్ మీరు చూస్తే మాత్రం చాలా బాగుంటుంది. ఈ కథలో కొనసాగింపు ఎప్పుడు కూడా ఇక్కడెక్కడ ఇంతవరకు అంజలి కనిపించలేదు. ఇక్కడి నుంచి అంజలిని కలిసే క్రమం ఎలా ఉంటుంది, అలీకి ఒక బొమ్మ దొరుకుతుంది, ఆ బొమ్మలో కూడా ఒక ప్రేతాత్మ రూపంలో ఉంటుంది గీతాంజలిలో కనుక చనిపోయిన అంజలి. వీళ్ళందరినీ ఎలా సింక్ చేస్తారు, ఎక్కడికి తీసుకెళ్తారు అనేది మిగతా కథ. అదంతా సిల్వర్ స్క్రీన్ మీద చూస్తే నిజంగా బాగుంటుంది. ఇకపోతే ఈ సినిమాలో నటినట్లు పనితీరుకు వస్తే అంజలి, శ్రీనివాసరెడ్డి, సత్యం రాజేష్, సత్య కమెడియన్గా అంత బాగా చేస్తాడనేది అందరికి తెలిసిందే. అతని సపరేట్ కామెడీ టైమింగ్ నిజంగా అందరికీ నచ్చుతుంది. ఇలాంటి ఒక కామెడీ టైమింగ్తో సెకండ్ హాఫ్ మొత్తం కూడా అతని భుజాల మీద మోసుకొచ్చాడని చెప్పాలి. దానికి తగ్గ పంచి డైలాగుల్ని కోన వెంకట్ కానీ ఆ టీం అందరూ కూడా సమకూర్చిన విధానం నిజంగా అబ్బురపరిచింది. ఫస్ట్ హాఫ్ చూసి సోగా ఉండింది, ఓకే పర్లేదు చూడొచ్చులే అనుకున్న ఒక ఆడియన్ ఒక్కసారిగా మైండ్ చేంజ్ అయిపోయి చాలా బాగా తీసుకున్నారు, చాలా బాగా రాసుకున్నారు మంచి కథ అని చెప్పేసి. ప్రతి ఒక్క సీన్కి ఒక ఇంటర్లింక్గా మొదటి సినిమా కనెక్టివిటీ ఉంటుంది. దాన్ని అంతా కూడా చాలా అర్థవంతంగా చాలా నీట్గా స్క్రీన్ ప్లే చేసిన విధానం నిజంగా బాగుండింది. ఇక ఈ నటినట్లు పనితీరు అంతా కూడా బాగుండింది అనుకుంటున్నాం. కానీ టెక్నీషియన్స్ విషయానికి వస్తే ప్రవీణ్ లక్కరాజు, చోటా కే ప్రసాద్, ఒక పక్క సంగీతం, ఇంకో పక్క ఎడిటింగ్, ఈ రెండు కూడా నిజంగా కూడా బాగా కుదరటంతోనే ఆ మాత్రం సెకండ్ హాఫ్లో వచ్చిన హిలేరియస్ ఎంటర్టైన్ని ఎంజాయ్ చేయాల్సి వచ్చింది ప్రతి ఒక్క ప్రేక్షకుడు ఈ సినిమాని చూసే విధానానికి మొదటి సినిమాకి దీనికి లింక్ వేసుకుంటాడు కాబట్టి ఖచ్చితంగా కూడా మొదటి సినిమాకి సంబంధించిన తాలూకు చాలా సీన్లు రిపీట్ అవుతాయి. ముఖ్యంగా రావు రమేష్ క్యారెక్టరు ఈ పర్టికులర్ సినిమాలో ఎక్కడెక్కడ వస్తాడనేది ఆల్రెడీ ఆ సినిమాలోనే చనిపోయాడు రావు రమేష్. ఆ చనిపోయిన రావు రమేష్ ఈ సినిమాలోకి ఎలా తీసుకొచ్చారనేది చాలా ఇంట్రెస్టింగ్గా చెప్పారు కథలో. ఇట్లాగా ప్రతి ఒక్క పాయింట్లోని అనుకోకుండా మధ్యలో ఒక కెమెరామెన్ రూపంలో సునీల్ వస్తాడు. సునీల్ క్యారెక్టరు అదే వీళ్ళు ఎక్కడైతే షూటింగ్ చేస్తున్నారో ఆ భవనంలో రవిశంకర్ క్యారెక్టర్ ఉంటుంది. ఈ రవిశంకర్ క్యారెక్టర్, ఈ క్యారెక్టర్స్ అన్నీ కూడా చాలా నీట్గా డిజైన్ చేసి కరెక్ట్ కామెడీ హారర్కి ఏమేం కావాలో ఆ దినుసులన్నీ కరెక్ట్గా ఉండేటట్టుగా కూడా ఈ సినిమా ఉండిందని చెప్పాలి. ఇకపోతే ఎన్ని బాగున్నాయి చెప్తున్నాం, ఈ సినిమాలో బాగలేని ఏం లేవా? బాగలేని అంటే ఫస్ట్ హాఫ్లో వచ్చే కొన్ని సీన్లు ఎందుకు ఇంత చిన్న కామెడీని ఎందుకు మళ్ళీ పదే చూపిస్తున్నారని. అలాగే కొన్ని సీన్లు అయితే లెంగ్తీ సీన్స్ ఉంటాయి. ఒకే ఒక సీను దాదాపు 5-6 నిమిషాల పాటు ఉంటుంది. ఇట్లాంటి సీన్స్ అవసరమా అనిపించే టైము ఉండింది. ఫస్ట్ హాఫ్లో చాలా స్లో నేరేషన్, స్లో పేస్ అయితే ఖచ్చితంగా ఉండింది. దాన్ని కొంచెం ఆ ల్యాగ్ కనుక తీసేస్తే బాగుండేదేమనిపించింది. ఇకపోతే
కొంచెం గ్రాఫిక్ వర్క్స్లో నిజంగా కొన్ని కొన్ని చోట్ల అయితే చాలా బాగా అనిపిస్తే కొన్ని కొన్ని చోట్ల చాలా పేలవంగా అనిపించినాయి. ఏది కారణాలు ఏదైనప్పటికీ కూడా అవన్నీ కూడా కొంచెం నెగిటివ్గానే చెప్పుకోవాలి. ఇకపోతే ఈ సినిమాని ఖచ్చితంగా ఎవరు చూడాలి? ఎవరంటే ఖచ్చితంగా ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ కూడా అంజలి కోసము ప్లస్ దానికి సంబంధించిన సత్య కామెడీ కోసం మిగతా నటీనటులు అందరూ కూడా నిజంగా చాలా కాలం తర్వాత ఇంతమంది కమెడియన్స్ కలిసి చేసిన సినిమా అనిపించింది. చాలా బాగుండింది. ఇంకా శ్రీను వైట్ల కోన వెంకట్ కాంబినేషన్ కామెడీ మనం గమనిస్తే చాలా బాగుంటుంది. దూకుడు కానీ ఆ టైమింగ్స్ అన్నీ కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయి. చాలా కాలం తర్వాత కోన వెంకట్ మళ్ళీ తన పెన్నుని జొలిపించాడేమో అనిపించి చాలా మంచి కంటెంట్ రాసుకున్నాడు. కామెడీ పంచులు అయితే మాత్రం విపరీతంగా పడ్డాయి. ప్రతి ఒక్కళ్ళు ఫ్యామిలీతో చాలా ఎంజాయ్ చేస్తారు. సెకండ్ హాఫ్ కామెడీని ఎంజాయ్ చేసేవాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఈ సినిమాని చూడొచ్చు. అదర్వైజ్ ఈ సినిమాని ఓ అన్నట్టు అద్భుతం ఆహా ఓహో అన్నట్టు మాత్రం ఎవరిని వెళ్తే మాత్రం ఇబ్బంది పడతారు. ట్యాగ్ తెలుగు గీతాంజలి మళ్ళీ వచ్చిందనే సినిమాకి ఇస్తున్న రేటింగ్ 3/5. నేను మీ శివ మల్లాల.